హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికి కూడా నాదో చిన్న రిక్వెస్ట్. కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. అది 2016 ఆగస్టు 20 అర్ధరాత్రి. గాఢ నిద్రలో ఉన్న నాకు నా ఫోన్ మోగిన శబ్దానికి మెలకువ వచ్చి నిద్ర మబ్బులోనే ఫోన్ ఎక్కడుందో అని వెతికి తీసి హలో అన్నాను. అవతల నుండి నేనన్నయ్య అంది అమృత. అమృత, నువ్వా? ఏంటమ్మా ఈ టైంలో ఫోన్ చేశావు అన్నాను. అందుకు అమృత ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది. ఆ పక్కనే ఎవరో చిన్నగా ఏడుస్తున్న శబ్దం వినిపించింది. నాకేం అర్థం కాలేదు. భయం వేసి ఏమైంది అమృత, చెప్పమ్మా అడిగాను. నా మాటలకు అమృత దుఃఖం నిండా గొంతుతో అన్నయ్య అన్నయ్య అని ఏమీ చెప్పలేక ఏడుస్తుంది. ఏమైంది అమృత, చెప్పమ్మా అడిగాను. అన్నయ్య, అమ్మ అమ్మ మనకిక లేదన్నయ్య అని అమృత బోర్న ఏడ్చింది. ఏంటి అమృత నువ్వు చెప్పేది? మొన్న 3 రోజుల కిందనే కదా నేను అమ్మతో మాట్లాడింది అన్నాను. అందుకు అమృత 2 రోజుల నుండి అమ్మకి నీరసంగా ఉందని తెలిసి నేనొచ్చానన్నయ్య. నేను రాత్రి పడుకునే ముందు కూడా అమ్మ మా అందరితో మాట్లాడింది. ఉదయం లేచి చూసేసరికి అమ్మ ఉలుకు పలుకు లేకుండా ఉంది. నిద్రలోనే ప్రాణం పోయిందన్నయ్య అంది అమృత. అమ్మ లేదనే వార్త విని గుండె బరువెక్కింది. కాసేపు ఆగి తేరుకొని అమ్మ అదృష్టవంతురాలు అమృత. ఎవరితోని ఎలాంటి చాకిరీ చేయించుకోకుండా, మంచాన పడకుండా, ఎలాంటి నొప్పి, బాధ తెలియకుండా పోయింది. అమ్మకి 80 సంవత్సరాలు. బ్రతికున్నన్నాళ్ళు బ్రతికున్న రోజులు తన పని తను చేసుకుంది అన్నాను. అందుకు అమృత, అన్నయ్య అమ్మ బాడీని ఫ్రీజర్‌లో పెట్టించి ఏర్పాటు చేస్తున్నాం. నువ్వు ఎప్పటికల్లా ఇండియాకి వస్తావని అడిగింది. నేను రావడానికి ఎంత లేదన్నా 3, 4 రోజుల సమయం పడుతుంది అమృత. అప్పటి వరకు అమ్మని ఫ్రీజర్‌లో ఉంచటం వద్దు. మన ఇంటి పక్కన ఉండే రాఘవయ్య పోయినప్పుడు ఆయన ఇద్దరు కొడుకులు విదేశాల నుండి వచ్చే వరకు ఆయన బాడీని ఫ్రీజర్‌లో పెట్టారని అమ్మ చెప్పింది. ఆ 3 రోజులు ఇంట్లో వాళ్ళు పడ్డ ఇబ్బంది, ఇంకా రాఘవయ్య శరీరం కట్టెలా అయిందని, అలాంటి పరిస్థితి మరెవరికీ రావద్దని అమ్మ నేను ఆ మధ్య ఇండియాకి వచ్చినప్పుడు చెప్పింది. అందుకని అమ్మ బాడీని ఫ్రీజర్‌లో పెట్టడం వద్దు. అమ్మకి ఆరోగ్యం బావుంటలేదని తెలిస్తే నేను వెంటనే బయలుదేరేవాణ్ణి. కనీసం అమ్మని ఆఖరి చూపైనా చూసుకునేవాణ్ణి. నాకు అదృష్టం లేకుండా పోయింది. వాసు ఉన్నాడు కదా! అమ్మకి జరిపించాల్సిన కార్యక్రమాలని వాడి చేతుల మీదుగా జరిపించే ఏర్పాటు చేయండి. మన బంధువులందరికీ కబురు పెట్టండి. ఏ లోటు లేకుండా ఏర్పాట్లు జరిగేలా చూసుకోమని గోపాలం మావయ్యకి చెప్పు. నేను వెంటనే ఇండియాకి వచ్చే ఏర్పాట్లో ఉంటాను అమృత అని ఫోన్ పెట్టేశాను. ఇండియాకి వెళ్ళడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకొని నా భార్య పిల్లల్ని తీసుకొని అమెరికా నుండి ఇండియాకి బయలుదేరాను. అమ్మ చనిపోయిన 4వ రోజు ఇల్లు చేరాను. అమ్మ చనిపోయిందని తెలిసి పలకరించడానికి వచ్చిపోయే జనాలతో ఇల్లంతా సందడిగా ఉంది. అమృత, వాసు నా దగ్గరకొచ్చి కంటతడి పెట్టుకున్నారు. అమ్మ ఫోటో ముందుకెళ్ళి కూర్చొని తనని చూస్తూ కన్నీళ్ళు పెట్టుకున్నాను. నేను వెళ్ళే సమయానికి గోపాల మావయ్య ఏదో పని మీద బయటికి వెళ్ళాడని తెలిసింది. ఒరే వాసు, ఏర్పాట్లన్నీ ఎలా జరుగుతున్నాయి అడిగాను. బాగానే జరుగుతున్నాయి అన్నయ్య. ఏర్పాట్లన్నీ నేను గోపాల మావయ్య దగ్గరుండి చూసుకుంటున్నాం. ఆ అమ్మ పోయి రేపటికి 5వ రోజు కదా, బంధువులందరినీ పిలిచాం. అందుకు కావలసిన ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్నయ్య అన్నాడు వాసు. అమ్మ తరపు బంధువులందరికీ ఫోన్ చేసి చెప్పావా వాసు అడిగాను. చెప్పానన్నయ్య, అంతా వస్తామన్నారు అన్నాడు. ఇంతలో పని మీద బయటికి వెళ్ళిన మా గోపాల మావయ్య వచ్చాడు. నన్ను చూసి ఒరే శ్రీను, వచ్చావారా? మీ అమ్మని ఆఖరి చూపు చూసుకునే భాగ్యం నీకు దక్కలేదురా అంటూ బాధపడ్డాడు. అమ్మకు ఆరోగ్యం బాగాలేదని తెలిసి నాకు ముందే ఎందుకు చెప్పలేదు మావయ్య అడిగాను. అమ్మ ఆరోగ్యం బాగానే ఉందిరా. తను చనిపోయే ఓ 3 రోజుల ముందు నుంచి కాస్త నీరసంగా అయింది. హాస్పిటల్ వెళ్దాం అక్క అంటే నాకేమైందిరా, బాగానే ఉంది కదా. నాకు హాస్పిటల్ వాతావరణం, ఆ మందుల వాసన పడదు.
నేను రానురా గోపాలం అంది. మన శ్రీనుతో మాట్లాడతావా అక్క అంటే, లేదంటే వాడిని రమ్మని ఫోన్ చేయనా అడిగాను. 2 నెలల క్రితమే కదా వచ్చి వెళ్ళింది. ఇంతలోనే మళ్ళీ వాడిని ఎందుకు ఇబ్బంది పెట్టడం? అయినా నాకేమైందని నేను బాగానే ఉన్నాను. అనవసరంగా నువ్వు కంగారు పడకు అని చెప్పింది శ్రీను. కానీ ఇంతలోనే ఇలా అయిందని బాధపడ్డాడు గోపాలం మావయ్య. చావు కూడా పెళ్లితో సమానమంటారు. అమ్మ దశదిన కర్మ, దానాలు ధర్మాలు, సంతర్పణలు ఘనంగా జరిపించాం. బంధువులంతా ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఒరే వాసు, ఇప్పటివరకు ఆయన లెక్కలన్నీ రాసావా? పనోళ్ళకి డబ్బులిచ్చావా అడిగాడు గోపాల మావయ్య. అందుకు వాసు, లెక్కలన్నీ రాశాను మావయ్య. బయట నుండి వచ్చిన పని వాళ్ళందరికీ డబ్బులిచ్చాను. మన ఇంట్లో అమ్మకి సహాయంగా ఉండే శాంతకి, చాకలి సత్తమ్మకి డబ్బులు ఇవ్వలేదు అన్నాడు వాసు. వాళ్ళకు కూడా లెక్క చేసి డబ్బులు ఇవ్వరా వాసు? పాపం మీ అమ్మ పోయినప్పటి నుండి విరామం లేకుండా పని చేస్తూనే ఉన్నారు అన్నాడు గోపాల మావయ్య. అందుకు వాసు సరే అన్నాడు. అవును, శాంత సత్యమ్మలు కాకుండా ఆవిడెవరో కొత్తగా కనబడుతుంది. ఎవరావిడ అడిగాను. కొత్త ఆవిడ ఎవరన్నయ్యా అడిగింది అమృత. అవునమ్మా, నేను వచ్చిన దగ్గర నుండి ఇంట్లో వాళ్ళందరికీ తనే దగ్గరుండి అన్నీ అందిస్తుంది కదా. ఈరోజు ఎర్ర చీర కట్టుకుంది తను అన్నాను. తనా? తను మన వల్లి అన్నయ్య. నువ్వు గుర్తుపట్టలేదా అడిగింది అమృత. తను వల్లినా? ఏంటి అమృత నువ్వు చెప్పేది? వల్లి అలా అయిందేంటి? బయట నుంచి వచ్చిన ఎవరో పనమ్మాయి అనుకుని నేను తన మొహం కూడా సరిగా చూడలేదు. తను మన వల్లినా అడిగాను. అవునన్నయ్య, తను మన వల్లినే. పాపం తన పరిస్థితులే తనలా తయారయ్యేలా చేశాయి అంది అమృత. పరిస్థితులా? ఏంటవి అడిగాను. ఏం చెప్పమంటావన్నయ్య? వల్లికి మంచి సంబంధం వచ్చిందని వాళ్ళ నాన్న ఉన్న ఇంటిని అమ్మి మరీ వల్లి పెళ్లి చేశాడు. వల్లి భర్తది గవర్నమెంట్ ఉద్యోగం. కొన్ని రోజులు బాగానే ఉన్నారు. ఒక పాప బాబు కూడా పుట్టారు. పిల్లలిద్దరికీ 5 ఏండ్లు కూడా నిండకముందే వల్లి భర్త యాక్సిడెంట్లో పోయాడు. వల్లి నాన్న తనని మళ్ళీ పెళ్లి చేసుకోమంటే చేసుకుని మొండికేసింది. తన కూతురు పరిస్థితి అలా అయిందని వల్లి నాన్న మంచాన పడ్డాడు. భర్త పీఎఫ్ డబ్బులతో కొంతకాలం ఇంటిని నెట్టుకొచ్చింది. వల్లి వాళ్ళ నాన్నకి ఒకతే కూతురవడంతో తండ్రి బాధ్యత కూడా తనే తీసుకోవాల్సి వచ్చింది. ఆ మధ్య ఆయనకి కిడ్నీ పాడైందని చెప్తే తన దగ్గరున్న డబ్బులతో ట్రీట్మెంట్ చేపించింది. ఆయన ఏం పని చేయలేరు. చేతిలో చిల్లి గవ్వలేదు. పిల్లల చదువుల ఖర్చులకు, ఇంటి కిరాయిలకు డబ్బులు చాలక తనకు తెలిసిన పనులన్నీ చేస్తుంది. ఆ మధ్య అమ్మ కొంచెం డబ్బు సహాయం కూడా చేసిందట. జీవితంలో వల్లి ఎదుర్కొన్న సమస్యలు తట్టుకోలేక మానసికంగా చాలా కుంగిపోయింది. తన గురించి పట్టించుకునే వాళ్ళెవరూ లేరు. తన ఆశలన్నీ పిల్లలిద్దరి మీదనే పెట్టుకుంది. వాళ్ళని చదివించడానికి వల్లి చాలా కష్టపడుతుందన్నయ్య. పాపం వల్లిని చూస్తుంటే తనలాంటి సమస్య పగవాళ్ళకు కూడా రావద్దనిపిస్తుంది అంది అమృత. వల్లికి ఇంత జరిగినా నాకెందుకు చెప్పలేదు? 20 సంవత్సరాల క్రితం అమ్మ తన పెళ్ళి అయిపోయిందని చెప్పింది. తను సంతోషంగా ఉంటుందనుకున్నాను కానీ ఇలా అని అంటుండగానే నా కళ్ళు చెమర్చాయి. ఒకసారిగా గతమంతా నా కళ్ళ ముందు కదలాడింది. మా అమ్మ పేరు అన్నపూర్ణ, నాన్న సత్యనారాయణ. మాది పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబం. ఊళ్ళో మాకున్న 10 ఎకరాల పొలంలో నాన్న వ్యవసాయం చేసేవారు. మా ఊళ్ళో మంచి పలుకుబడున్న కుటుంబం మాది. ఆపదలో ఉన్నవారికి అమ్మా నాన్నలు వాళ్ళ స్తోమతకు తగ్గ సహాయం చేసేవారు. నాన్న మమ్మల్ని బాగా చదివించాలనుకున్నాడు. నువ్వెలాగైనా గొప్ప ఇంజనీరు కావాలరా శ్రీను అనేవారు నాన్న. వల్లి వాళ్ళది కూడా మా ఊరే. వాళ్ళ నాన్న అమ్మకి దూర బంధువు. వల్లికి అమ్మ వరుసకు అత్తయ్య అవుతుంది. వల్లి చిన్నప్పుడే వాళ్ళ అమ్మ పోయింది. వల్లి నాన్నే తనకి తల్లి తండ్రి అన్నీ తానే పెంచాడు. తల్లి లేని పిల్లని వల్లిని అమ్మ మాతో సమానంగా చూసుకునేది. 24 గంటలు వల్లి మా ఇంట్లోనే ఉండేది. తను వరుసకి నాకు మరదలవడంతో అస్తమానం వల్లిని ఆట పట్టించేవాణ్ణి. అమ్మ తనకున్న అభిరుచి తగ్గట్టు మా ఇంటిని ఓ నందనవనంలా మార్చేసింది. మాతో పెద్ద ఇల్లు, చుట్టూ ఖాళీ స్థలం, ఓ వైపు మొత్తం రంగురంగుల పూల మొక్కలు, ఆ పక్కనే ఓ చెక్క ఉయ్యాల. వాటి మధ్య మేమంతా ఎప్పుడూ ఆడుకుంటుండేవాళ్ళం. అలా సరదాగా పెరిగిన మేమంతా
చదువుల కోసం వేరు వేరు ఊర్లకు వెళ్ళాల్సొచ్చింది. వల్లిని వాళ్ళ నాన్న కాలేజీకి పక్కూరు పంపించేవారు. నాన్న కోరిక ప్రకారం నేను ఇంజినీరింగ్‌లో జాయిన్ అయ్యాను. వాసు డిగ్రీ చేస్తున్నాడు. అమృతది ఇంటర్ పూర్తయింది. ఇంకొద్ది కాలంలోనే పిల్లల చదువులు పూర్తయి మంచి ఉద్యోగాలొస్తాయని, మా అందరికీ మంచి సంబంధాలు చూసి పెళ్లి చేసి తన బాధ్యత తీర్చుకోవాలనుకునేవారు. అలాంటి మా నాన్నకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో కాలం చేశాడు. నాన్న పోయినా అమ్మ కుంగిపోలేదు. మా అందరికీ మంచి భవిష్యత్తునివ్వాలని మా కోసం చాలా కష్టపడింది. అమ్మ తోడబుట్టిన తమ్ముడు గోపాల మావయ్యది మా పక్కూరివ్వటంతో అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని చూసి వెళ్తుండేవారు. అలా నేను ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్‌లో ఉన్నప్పుడు సెలవులకి మా ఊరికి వెళ్ళాను. ఎప్పట్లాగే అందరం కలిసి నేను ఉన్నన్ని రోజులు సరదాగా గడిపాం. నేను తిరిగి కాలేజీకి వెళ్ళే ముందు వల్లి, "బావా! నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి" అంది. "ఏంటో చెప్పు వల్లి" అన్నాను. అందుకు తను కాసేపు మౌనంగా ఉండి, "ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు బావా! భయంగా ఉంది" అంది. "ఎప్పుడు లేనిది ఇదేంటి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు?" అడిగాను. అందుకు వల్లి, "అవును బావా! ఇలా చెప్పడం నాకు కొత్తే కదా! అందుకే ఎలా చెప్పాలో తెలియట్లేదు" అంది. "పర్వాలేదు చెప్పు వల్లి" అన్నాను. "బావ నువ్వంటే నాకు చాలా ఇష్టం. మనం పెళ్లి చేసుకుందామా?" అడిగింది. తనలా చెప్తుందని ఊహించని నేను షాక్ అయ్యి, "ఏం మాట్లాడుతున్నావు వల్లి? ఈ వయసులో ఇదంతా సహజమే అయినా నేనెప్పుడు నీ గురించి అలా ఆలోచించలేదు. నా మాట విని ఇవన్నీ మర్చిపోయి నీ చదువు మీద దృష్టి పెట్టు" అన్నాను. అందుకు వల్లి, "బావా! నువ్వంటే నాకు నిజంగా చాలా ఇష్టం. నిన్ను తప్ప మరెవరిని పెళ్లి చేసుకోను. నువ్వు కాదంటే నేను చచ్చిపోతానంది." తనకెలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. "చూడు వల్లి, జీవితంలో ఉన్నత స్థానంలో స్థిరపడాలని నాకు చాలా ఆశలున్నాయి. ఇంకా నా చదువు పూర్తి కావాలి, ఉద్యోగం రావాలి, అలా ఇంకా చాలా ఉన్నాయి. అయినా నేనెప్పుడూ నిన్నలా చూడలేదు వల్లి" అని నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఆ తర్వాత నాది ఇంజినీరింగ్ పూర్తయి ఉద్యోగం వచ్చింది. నాతో పాటు చదువుకున్న వాళ్ళు ఒకరిద్దరు అమెరికా వెళ్తున్నారు అని చెప్పారు. అక్కడ ఉద్యోగం చేస్తే భవిష్యత్తు బావుంటుందని తెలుసు కానీ, అందుకు అమ్మ ఒప్పుకుంటుందా అనే అనుమానం వచ్చింది. ఓసారి అమ్మనడిగి చూస్తే అనుకుని అమ్మనడిగా, "మీరెక్కడున్నా సంతోషంగా ఉండటమే కదరా శ్రీ నాకు కావాల్సింది. అక్కడ వెళ్తే నీ భవిష్యత్తు బావుంటుందంటున్నావు కదా! సరే నీ ఇష్టం" అంది అమ్మ. అమ్మ సరే అనటంతో 3 నెలల్లో ఏర్పాట్లన్నీ పూర్తయి అమెరికా బయలుదేరబోతుంటే మళ్ళీ 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 వల్లి అదే విషయం నాతో చెప్పి, "ఈసారి నువ్వు కాదంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను బావా" అంది. నేను తనని కాదననే ఆవేశంలో అలా అంటుందేమో, నేను అమెరికాకు వెళ్ళాక తనే సర్దుకుంటుందిలే అనుకుని నేను అమెరికాకు వెళ్ళిపోయాను. ఆ తర్వాత నేనోసారి ఫోన్ చేసినప్పుడు అమ్మ చెప్పింది, "మన వల్లికి వాళ్ళ నాన్న మంచి సంబంధం చూసారా? కానీ తనకు ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ఆత్మహత్య ప్రయత్నం చేసింది." "అదేంటి?" అడిగితే, "నా మనసులో ఒకరున్నారంది. ఎవరంటే పేరు చెప్పట్లేదు. అవన్నీ మనకు కుదరవని నేను వాళ్ళ నాన్న వల్లికి నచ్చచెప్పి పెళ్లి కొప్పించాంరా. వారం రోజుల్లో వల్లి పెళ్లి" అంది అమ్మ. అమ్మ అలా చెప్పడంలో నా గుండె ఆగినంత పనైంది. అమ్మో! వల్లి నా మీద ఇష్టాన్ని చంపుకోలేక ఆత్మహత్య చేసుకునుంటే దానికి కారణం నేనై ఉండేవాడిని కదా! అయినా తన మీద నాకు అలాంటి అభిప్రాయం లేదని ఇంకెలా చెప్పను అనుకున్నాను. ఆ తర్వాత నాకు మంచి సంబంధం చూసారని ఇండియాకి రమ్మని అమ్మ ఫోన్ చేసింది. ఆ అమ్మాయి నచ్చడంతో పెళ్ళికి సరే అన్నాను. పెళ్ళయ్యాక నా భార్యని తీసుకొని తిరిగి అమెరికాకి వెళ్ళిపోయాను. నాకన్నా ముందే అమృత పెళ్ళింది. వాసు పీజీ పూర్తి చేసి ఓ కాలేజీలో లెక్చరర్‌గా చేరాడు. నా పెళ్ళైన సంవత్సరానికి వాసు పెళ్లి కూడా జరిగింది. వాసు అమ్మతోనే ఊళ్ళో ఉంటున్నాడు. నాకు వీలైనప్పుడల్లా అమ్మని చూడటానికి ఇండియాకొచ్చి 10, 15 రోజులు ఉండి తిరిగి అమెరికాకి వెళ్ళిపోయేవాడిని. మా అందరికీ పిల్లలు పుట్టారు. మేమందరం ఒక చోట చేరినప్పుడు అమ్మ మమ్మల్ని చూసి మురిసిపోయేది. నేను ఎన్నిసార్లు ఇండియాకొచ్చి వెళ్ళినా వల్లి గురించిన విషయాలు నాకేవీ తెలియలేదు. "అన్నయ్య, అన్నయ్య" అన్న అమృత పిలుపు విని ఉలిక్కిపడ్డాను. "ఏంటన్నయ్య? వల్లి విషయం వినగానే ఏదో ఆలోచనలో పడ్డావు. ఏమైందన్నయ్య?" అడిగింది అమృత. "ఏం లేదమ్మా. మన చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి. మన అందరితో వల్లి ఎంత సరదాగా ఉండేది. మన అందరి జీవితాలు బాగున్నాయి కానీ
వల్లి పరిస్థితి తెలిసి బాధగా ఉందన్నాను. ఏం చేస్తామన్నయ్య? తన పరిస్థితి విని అయ్యో పాపం అనగలం కానీ, వాటిని మనం తీర్చలేం కదా! అంది అమృత. ఇప్పుడు తను ఎక్కడ ఉంటుందో, నిన్న మొన్న మన ఇంట్లోనే తిరిగినా కనీసం తనని పలకరించలేదు. అసలు తన మొహం కూడా సరిగ్గా చూడలేదు. నా గురించి వల్లి ఏమనుకుందో ఏంటో, ఓసారి వాళ్ళ ఇంటికి వెళ్దామా అమృత? అడిగాను. సరే అన్నయ్య, రేపు వెళ్దాంలే అంది అమృత. ఈలోగా గోపాలం మావయ్య మీ అమ్మ నెల క్రితమే తన ఆస్తిని మీ అందరికీ పంచుతూ వీలునామా రాసిందిరా. ఇదిగో వాటికి సంబంధించిన పత్రాన్ని గోపాల మావయ్య నా చేతిలో పెట్టారు. అమ్మ ఇంటిని నా పేరున, పొలాన్ని వాసు పేరున, అమ్మ బంగారం, బ్యాంకులో ఉన్న డబ్బులను అమృత పేరున రాసింది. ఏరా, మీ అమ్మ రాసిన వీలునామా మీ అందరికీ సబబుగానే ఉంది కదా అడిగాడు. తల్లికెప్పుడు తన పిల్లలందరూ సమానమే కదా మావయ్య. అమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించి తీసుకుంటుంది అన్నాను. అమ్మ మా ఇంటిని నా పేరున రాసిందని తెలిసిన వెంటనే నాకు ఆలోచన వచ్చింది. ఈ ఇంటిని వల్లికిస్తే కనీసం తను కొంతైనా సహాయం చేసిన వాడినవుతాను కదా. ఆ రోజు నేను వల్లి ప్రేమను ఒప్పుకునుంటే ఇప్పుడు నా భార్య స్థానంలో తను మహారాణిలా ఉండేది. ఆ రోజు వల్లి ప్రేమ కంటే నాకు నా భవిష్యత్తు ముఖ్యమనిపించింది. నేను చేయాలనుకుంటున్న ఈ సహాయాన్ని తను ఒప్పుకుంటుందా అని ఆ రోజే ఇంటిని తన పేరున రాస్తున్నట్టు స్టాంప్ పేపర్లు రెడీ చేసి వాటిని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నన్ను చూసి వల్లి ఇంట్లోకి రమ్మని ఆహ్వానించింది. ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. వల్లి నన్ను క్షమించు. వచ్చిన దగ్గర నుండి నువ్వు మా ఇంట్లోనే తిరుగుతున్నా నేను గుర్తుపట్టలేకపోయాను. నీకు జరిగిన అన్యాయం గురించి అమృత చెప్పింది. నువ్వేమనుకోనంటే నాదో చిన్న సహాయం అని ఇంటి కాగితాలను తన చేతిలో పెట్టాను. ఏంటిది అడిగింది. అమ్మ పోతూ పోతూ ఇంటిని నా పేరున రాసింది. అమెరికాలో స్థిరపడ్డ నేను ఊర్లో ఉన్న ఈ ఇంటికి ఏం చేసుకోను. ఆ అమ్మని చూడాలనిపించి వీలు కుదిరినప్పుడల్లా వచ్చేవాణ్ణి. ఇప్పుడు అమ్మే లేదు, ఇంకెవరి కోసం రాను. కనీసం ఆ ఇల్లు నీకైనా ఉపయోగపడుతుందని ఇంటిని నీ పేరున రాశాను. దానికి సంబంధించినవి ఈ పేపర్లు అన్నాను. నా పరిస్థితి చూసి జాలిపడుతున్నావా బావా? నాకేమీ వద్దు అని ఆ పేపర్లను తిరిగి నా చేతికి ఇవ్వబోతుంటే, ఇది నీ మీద జాలితో కాదు వల్లి. నిన్న ఆ రోజు అర్థం చేసుకోలేకపోయాననే బాధ. నిన్ను అర్థం చేసుకుని ఉంటే ఈరోజు నీ జీవితం ఇలా అయి ఉండేది కాదేమో అని. ప్లీజ్ నన్ను తప్పుగా అనుకోకు. ఇంతకాలంగా నీ విషయాలేవి నాకు తెలియలేదు అన్నాను. తెలుసుంటే ఏం చేసేవాడివి అంది వల్లి. కనీసం ఆర్థికంగా సహాయం చేసేవాని కదా. చిన్నప్పుడు మనమంతా కలిసి ఒకే దగ్గర పెరిగాం. కనీసం నీకైనా నాతో చెప్పాలనిపించలేదా అడిగాను. ఎవరితో చెప్తే ఏ లాభం? ఓదార్పుగా ఓ 4 మాటలు మాట్లాడతారేమో, అంతకన్నా మించి ఎవరేం చేయగలరు అంది. ప్లీజ్ నన్ను తప్పుగా అనుకోకు వల్లి. నా ఈ చిన్న సహాయాన్ని వద్దనకు అన్నాను. అప్పుడు సరే అన్నట్టుగా తలడించడంతో కష్టాల్లో ఉన్న తనకి కాస్తైనా సహాయం చేయగలిగిన తృప్తితో తిరిగి ఇంటికి వెళ్ళిపోయాను. మరి ఇదంటే రుచి కదా. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు మీరు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.